చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగులు కత్తిరించే కత్తిరిగాళ్ళు ఉన్నాయి సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. వారంతా అభం శుభం తెలియని అభయారణ్యంలో బ్రతికే గిరిజనులు రోజంతా కాయ కష్టం చేసుకొని 4 ముద్దలు తిని తమ పని తాము చేసుకుపోయే అమాయక గిరిపుత్రులు, కుట్రలు కుతంత్రాలు ఎరగని అడవి బిడ్డలు. వారికి తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, తండ్రులు కూడబెట్టిన డబ్బులు తెలియని అమాయకులు. రెక్కల కష్టమే వారికి ఆస్తి, గుండె ధైర్యమే వారికి డబ్బులు. మైదానంలోకి వచ్చి జనవాసాల్లో బతకలేని వారికి కడుపు నింపుకోవడానికి పోడు వ్యవసాయం తప్ప మరో పని తెలియని మనుషులు. మంచిర్యాల జిల్లా కోయపాసగూడలో అడవి భూమిని చదును చేసి తలదాచుకోవడానికి గుడిసెలు వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పోడు రైతులు. అంతే, తెల్లవారేసరికి 300 మంది పోలీసులు గుడిసెల ముందు ప్రత్యక్షమయ్యారు. నిమిషాల్లో ఆవాసాలను నేల మట్టం చేశారు. చంటి బిడ్డలతో రోడ్డును పడ్డ గిరిజన మహిళలకు ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులపైకి తిరగబడ్డారు. కట్టెలు కారం పొడి పట్టుకొని ఎదురు తిరిగారు. కానీ ఏమి లాభం? కాకీల బలగం ముందు నిట్టూర్చక తప్పలేదు. తమపై దాడికి దిగిన 8 మందిపై కేసులు పెట్టారు. సో ప్రజాప్రతినిధులారా, ఈ అడవి బిడ్డలు కూడా హక్కును చేర్చుకొని వారు తలదాచుకోవడానికి కాసంత నీడను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా కోయపోషగూడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోడు రైతుల ఇళ్లను ఖాళీ చేయించేందుకు దాదాపు 300 మంది పోలీసులు అక్కడికి చేరుకుని బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేయగా రైతులు ఎదురు తిరిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఇప్పటికే గుడిసెలు తొలగించిన అధికారులు 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గిరిజనుల గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నం చేయగా గిరిజనులు తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు కూడా వెనక్కి తిరిగారు. దాదాపు 300 మంది పోలీసు బలగాలతో వచ్చి గుడిసెలు తొలగించి బలవంతంగా గిరిజనులను ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణమే చోటు చేసుకుంది. పోలీసులు గిరిజనులు ఒకరిపై ఒకరు భౌతికంగానూ దాడులు చేసుకుంటూ ఉన్నారు. కాగా కోయపోషగూడలో జరుగుతున్న ఘటనలకు తాను బాధ్యులుగా చిత్రీకరించడం తగదని అటవీ శాఖ స్పష్టం చేసింది. పులులు అభయారణ్యం రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన భూమిని స్థానికులు ఆక్రమించే ప్రయత్నం చేస్తే చట్ట పరిధిలోకి అడ్డుకుంటామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. గత కొన్ని నెలలుగా కోయపోచగూడకు పక్కనే కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో 25 ఎకరాల పరిధిలో చెట్లు నరికివేస్తూ చదును చేస్తున్నారని వద్దని వారించినా కూడా అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై స్థానికులు దాడులు చేశారని తెలిపారు. పోడు భూముల సమస్యకు తాజా ఆక్రమణలకు అసలు సంబంధమే లేదని అటవీ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి తాము వెళ్లలేదని, కేవలం కొత్తగా అడవిని నరికి ఆక్రమించే ప్రయత్నాలు మాత్రమే అడ్డుకున్నామని అటవీ శాఖ స్పష్టం చేసింది. అడవులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడడం, వన్యప్రాణుల ఆవాసాలను కోల్పోకుండా చూడటం తమ విధి నిర్వహణలో భాగమని గుర్తు చేశారు. అరే అడ్డం రాకే నాయనా చూసాను
బస్సులో ప్రయాణం సుఖమని అందరూ భావిస్తారు. క్షేమంగా గమ్యస్థానానికి చేరవచ్చని ఊహించుకుంటారు. అలాంటి బస్సు నడిపే డ్రైవర్ ఎంత బాధ్యతగా మెలగాలి, ఎంత భద్రతగా గమ్యస్థానం చేర్చాలి. ప్రయాణికులందరూ తమ ప్రాణాలను డ్రైవర్కు అప్పగించి గుండె మీద చేయి వేసుకుని హాయిగా కూర్చుంటే, ఆ డ్రైవర్ మాత్రం తన బాధ్యతను బరువుగా భావించాడో ఏమో కానీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. అంతే, బస్సులో ప్రయాణిస్తున్న 6 ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక్క క్షణం మనం చేసే ఎమ్మర్పాటు వల్ల ఏ సంబంధం లేని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సో డ్రైవర్స్, తొందరపడవద్దు. పోతే తిరిగి సంపాదించుకోవడానికి ఇవి డబ్బులు కాదు, ప్రాణాలు. మీ అజాగ్రత్త వల్ల ఎన్నో కుటుంబాలు వీధిని పడే ప్రమాదం ఉంది. బి కేర్ఫుల్. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్పట్టు ప్రాంతంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 ప్రయాణికులు మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు తిరుచి హైవేపై చెన్నై నుంచి చిదంబరం పట్టణానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అతి వేగము, డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. బస్సు ప్రయాణం క్షేమమని భావించిన ప్రయాణికులకు డ్రైవర్ అజాగ్రత్త వల్ల తిరిగిరాని లోకాలకి పోయారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స చేయాలని ఆదేశించారు. ஜாமான் ஃபுல்லாக நீ அதான் நீ அங்கே போ, நான் போய் ஜாமான் அவங்க இல்லை இன்டிமேஷன் தான்.
పాప నీ ఎడతైనా పాప సొంత ఊళ్ళో కుటుంబ పోషణ భారం కావడంతో పొట్టకూటి కోసం కూతుర్ని వెంటబెట్టుకుని నల్గొండకు వచ్చారు. రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పైసా కూడబెట్టి కూతురికి పెళ్లి చేశారు. రోజంతా వంట పనులు బిజీగా గడుపుతున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. అత్తారింటికి నుండి కూతురు రావడంతో ఆ రాత్రి తల్లి కూతురు ఇద్దరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఇంట్లో పడుకున్నారు. తెల్లవారున తర్వాత అమ్మకు వంట పనులు సాయం చేస్తానని చెప్పడంతో ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. అంతే 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలి తల్లి కూతుర్లు ఇద్దరు దుర్మరణం చెందారు. కాలం ఎందుకు ఇంత కక్ష కట్టిందో తెలియదు కానీ వారిద్దరి జీవితం ఒకేసారి అంతం చేసింది. రోజు వారి చేతి భోజనం తిన్న రైల్వే కూలీలు తల్లి కూతుర్లు ఇద్దరు లేరని తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు విధి ఆడే నాటకంలో ఓడిపోక తప్పదు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పద్మానగర్ కాలనీలో ఓ ఇంట్లో గోడ కూలి తల్లి కూతుళ్లు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గోడ కూలింది. గోడ బలంగా కూలడంతో ఆ ధాటికి ఇంట్లో ఉన్న బీరువా కింద పడింది. కాగా అదే ప్రాంతంలో నిద్రిస్తున్న తల్లి 42 సంవత్సరాలు నడికుడి లక్ష్మి, కుమార్తె 21 సంవత్సరాల కళ్యాణి ఉండడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మార్చురికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లి కూతుళ్లు ఏపీలోని శ్రీకాకుళం నుంచి వచ్చి నల్గొండకి వలస వచ్చి రైల్వే కూలీలుగా వంట చేస్తూ జీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే కళ్యాణికి వివాహం జరిగినట్లు తెలిసిందన్నారు. ఆ దంపతులు ఇద్దరు ప్రశాంత జీవితం గడుపుతున్నారు. భర్త రైల్వేలో ఉద్యోగం చేస్తుండటంతో వారి కుటుంబం సాఫీగా సాగిపోతుంది. ఇరుగు పొరుగు వారితో కలివిడిగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ వెళ్ళే సీదా జీవితం వారిది. రోజులాగే ఉదయం టిఫిన్ చేసి భర్త ఆఫీస్కి వెళ్ళడంతో ఇంటి పనిలో నిమగ్నమైంది భార్య సీత. ఎన్ని రోజుల నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారేమో కానీ దొంగలు పట్టపగలే సత్యనారాయణ ఇంట్లోకి చొరబడ్డారు. నగలు డబ్బులు కావాలని బెదిరించడంతో సీత వారిని ప్రతిఘటించింది. దాంతో ఆగ్రహించిన ఆ కేటుగాళ్ళు ఒక్కసారిగా సీతపై దాడి చేసి గొంతు నిలిమి చంపేశారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన సత్యనారాయణకు భార్య సీత విగత జీవిగా ఉండడంతో చూసి తట్టుకోలేకపోయాడు. ఇరుగు పొరుగు వారి సాయంతో వెంటనే రైల్వే హాస్పిటల్కు తీసుకుపోయారు. బట్ అప్పటికే సీత మృతి చెందినట్లు డాక్టర్స్ నిర్ధారించారు. సో మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. పని పాట లేని జాదుగాళ్ళు తెగబడి మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాటం లేదు. విజయవాడలో దొంగలు బీభత్సం సృష్టించారు. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో పట్టపగలే దొంగలు ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. చోరీకి వచ్చి ఎదురు తిరిగిన మహిళ
మెడకు టవల్ బిగించి చంపేశారు. రైల్వే కాలనీలోని 75/B క్వార్టర్లో నివాసం ఉండే కె సత్యనారాయణ రైల్వేలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో యథావిధిగా ఉద్యోగానికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి ఇంటికి వచ్చారు. భార్య సీత ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చింది. స్థానికుల సహాయంతో వెనుక నుంచి లోపలికి వెళ్లి చూడగా ఆమె కాళ్ళు చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి ఉంది. వెంటనే లోపలికి వెళ్లిన వారు స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ఆమెను రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా ప్రదేశానికి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో చేరుకుని ఇంటి పరిసరాల్లో క్షుణ్ణంగా గాలించారు. ఇంట్లో బంగారం, వెండితో పాటు విలువైన వస్తువులు చోరీకి గురయ్యాని గుర్తించారు. మరోవైపు 3 యువకులు ఉదయం నుంచి అదే ప్రాంతంలో తచ్చాడినట్లు సమీపంలో నివసించే రైల్వే సిబ్బంది చెబుతున్నారు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం, ఆదిత్ సింగ్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఇంటి పరిసరాల్లో గాలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు పోలీసులు. 3 యువకులు ఉదయం నుంచి ఆ ప్రాంతంలో తిరిగినట్టు సమీపంలో నివసించే రైల్వే సిబ్బంది చెప్పారు. చిన్న వాయిస్ ఒక రిలోకి నిలబడ మనం ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి Night 5 News.